గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఇంకా అంటే లైక్ ప్రగతి గారు అంటే తెలియదు లేదు, అందరికీ తెలుసు, అంటే మంచి ఫెమిలియరే, అందరికీ బాగా పరిచయం ఉన్నారు. కానీ సినిమాల్లో అవకాశం రాకపోవడానికి, గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మొనాటనీ అయ్యిందని నా ఫీలింగ్. ఎక్కడో అదే క్యారెక్టర్. ఇప్పుడు ప్రగతి అనగానే మీకు అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది నా సాఫ్ట్ నేచర్డ్, వెరీ ఇన్నసెంట్ మదర్ అండ్ కామెడీ, ఇవే. సో ఎక్కడో అక్కడికి పరిమితం అయిపోయాను నేను, పరిమితం చేశారు నన్ను. సో దాంతో ఏమవుతుందనంటే మళ్ళీ అదే చేయడం, ఇంకొకసారి మళ్ళీ అదే చేయాలంటే నేను రిపీట్ అవుతుంది, చాలా రిపీట్ అయ్యింది. సో అది అయి ఉంటుందని నా ఫీలింగు. అండ్ వాళ్ళు ఇచ్చే క్యారెక్టర్స్ నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించకపోవడం, సో ఆ గ్యాప్ అందుకని కొంచెం పెరిగింది. ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ ఇట్ ప్రాక్టికల్గా వన్ లైన్లో చెప్పాలంటే, ఇన్ని రోజులు అందరూ ఎలా చూడాలనుకున్నారో నన్ను అలా చూశారు. ఇక నుంచి నేను ఎలా చూపించాలనుకుంటానో అలాగే చూపిస్తాను. అంటే ఒకసారి ఒక క్యారెక్టర్ని, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ కానీ, ఒక కామెడీ జోనర్ కానీ చూస్తే ఇంకా అదే ఫిక్స్ అయిపోతుంది. దానివల్ల ఆఫర్స్ కూడా ఇబ్బంది ఉంటుందా? అవునండి. ఇప్పుడు ఏమవుతుంది, నన్ను పీక్లో చేశాను, పీక్ ఇదే క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ సే ఒక 1 year అయితే 27 films చేశాను నేను. వన్ ఆఫ్ ద పీక్ టైంలో మై మోస్ట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యావ్ బీన్ 27 films. అది ఇప్పుడు మెల్లగా ఇట్ ఈస్ కమ్ డౌన్ టు 3 films 4 films చేస్తున్నాను. అది ఇప్పుడు ఎందుకు అంత తగ్గడానికి కారణం ఒకటి, అఫ్కోర్స్ అవకాశాలు తగ్గాయి, బికాజ్ మొనాటనీ. అంటే చూస్తున్నా, ఇంకెన్ని రోజులు చూస్తారు? ఏదైనా కొత్తగా నేను చేస్తే చూస్తారు. సో ఇప్పుడు నేను కొత్తగా ఇది చేశాను కాబట్టి మీడియా అటెన్షన్ అంతా వచ్చింది. అలాగే సినిమాలో కూడా నేను ఏదైనా కొత్తగా చేస్తే చూస్తారు. అది నేను మెంటల్గా నాకు అర్థమైన కాన్సెప్ట్ అదే. ఇప్పుడు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద రేస్. సో ఐ ఫెల్ట్ నేను వచ్చి చాలా మంచి ఆర్టిస్ట్ని అని. ఆబ్వియస్గా మీరందరూ ఆ స్లాట్లో నన్ను ఫిక్స్ చేశారు, నేను అంత 100% నేను న్యాయం చేయగలిగాను కాబట్టి, మీ అందరికీ నచ్చింది కాబట్టి 2 సార్లు నంది అవార్డు వచ్చింది. 90% ఆఫ్ మై ఫిల్మ్స్ హ్యావ్ బీన్ బ్లాక్ బస్టర్స్. నా క్యారెక్టర్స్కి చాలా రికగ్నిషన్ వచ్చింది. సో ఎక్కడో నేను న్యాయం అయితే చేశాను. కాకపోతే నేను దీనికే అని వాళ్ళు పరిమితం అయ్యారు. నేను ఇది కాదు కదా నా కెపాసిటీ, ఇంతకన్నా నేను బాగా చేయగలను కదా, ఇంకా చాలా వేరియంట్స్ నా దగ్గర ఉన్నాయి, నన్ను ఎక్కడో అండర్ రేట్ చేశారేమో అని ఫీలింగ్ తోటి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ అ తమిళ్ ఫిల్మ్. అందులో మన జయం రవి గారు, ఎస్జే సూర్య ఆయన, అండ్ దెన్ మన అర్జున్ అశోక్ అని 3 హీరోలు, మలయాళం హీరో అబ్బాయి. సో ఈ 3 హీరోలు, అండ్ ఐఎమ్ ప్లేయింగ్ ద నెగటివ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్ టు డూయింగ్, నాకు నచ్చినట్టు ఐఎమ్ ఏబుల్ టు పిక్ ద క్యారెక్టర్స్. ఇప్పుడు ఐ కెన్ సే ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. అంటే ఇప్పుడు మీరు వెయిట్ లిఫ్టింగ్ దాని మీద మీ పవర్ లిఫ్టింగ్ మీద ఓకే అటెన్షన్ అనేది వచ్చింది. అంటే లైక్ అటెన్షన్ కోసం, జనాల అటెన్షన్ కోసం, లేకపోతే ప్రగతి గారు ఏదో చేస్తున్నారు అది జనాలకి తెలియాలని చేస్తూ ఉంటారా? అలా చేస్తే నేను ఇక్కడ దాకా చేయలేను కదండి. అలా మిగతా వాళ్ళ కోసమో, ఎవరి ఈగోనో సాటిస్ఫై చేయడం కోసమో, లేకపోతే అటెన్షన్ కోసం చేయాలి అని అంటే ఏదైనా ఈజీగా చేయాలి. ఇంత టఫ్గా చేసేటప్పుడు నా ఇన్పుట్ చాలా ఉంటుంది. అదే దట్ ఈస్ నాట్ ఎ ఈజీ జాబ్. నేను 15 years నుంచి ఫిట్నెస్లో ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ ఈరోజు కొత్తగా పవర్ లిఫ్టింగ్ ఈజ్ సంథింగ్ న్యూ. ఐవ్ డన్ ఓన్లీ బిఫోర్ 3 years. 15 years నుంచి నేను ఫిట్నెస్లో ఉంటూనే ఉన్నాను. ఐ థింక్ అందరికీ తెలుసు, ఇఫ్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టా యూ నో ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇన్ టు ఫిట్నెస్. అది ఒక టైం కూడా నాకు అలాగా, అంత సందర్భం ఏంటంటే అలా గ్యాప్ రావడం కూడా నాకు ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ టైమ్ దట్ ఐ కుడ్ టేక్ అప్ దిస్. తీసుకున్నప్పుడు ఏమంటే దీనికి ఆల్మోస్ట్ 3 hours టైం పడుతుంది. ఐ హ్యావ్ టు వర్క్అవుట్ అండ్ దానికి తగ్గట్టు ఐ షుడ్ బి ప్రిపేర్డ్. వెళ్ళడానికి ముందు, వెళ్ళిన తర్వాత దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెప్ ఫర్. మనం అనుకున్నంత ఈజీ కాదు, ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. ఎక్కడ నొప్పి పుడుతుందంటే ఎక్కడ అని ఒక పార్ట్ నేను చెప్పలేను. తల నుంచి ఇక్కడ నుంచి అరికాల దాకా నొప్పి ఉండేది. ఐ కుడెంట్ ఈవెన్ పిక్ 1 water bottle. సో అటెన్షన్ కోసం చెయ్యాలి అంటే నేను అంత టార్చర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత ఇది లేదు. అది నేను చాలా ఇష్టంగా, ప్రేమతో
ఇది చేశాను కాబట్టే ఐ ఫీల్ నాకు ఈరోజు ఇండియాని రిప్రజెంట్ దాకా చేసేది అది అటెన్షన్ కోసం అని అయితే నేను అనుకోను. కానీ అలా మీ ఇండియా తరపు నుంచి లైక్ మీ నేమ్ పిలుస్తుంటే మీ ఫుల్ ప్రౌడ్ ఫీల్ అయ్యారు. గూస్ బంప్స్ అంటే ప్రతి లిఫ్ట్కి వాళ్ళు పిలిచేటప్పుడు ఈచ్ లిఫ్ట్ హ్యాస్ 3 అంటే ఇప్పుడు డెడ్ లిఫ్ట్కి 3 ఛాన్సెస్ ప్రతి దానికి SBDకి 3 ఛాన్సెస్ విట్ ఈస్ 9 లిఫ్ట్స్ ఉంటాయన్నమాట. సో ప్రతిసారి పిలిచేటప్పుడు దే వుడ్ సే ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా. సో అది నేను 9 సార్లు విన్నాను, ప్లస్ లాస్ట్కి 10వ ప్రగతి మహావాది ఫ్రమ్ ఇండియా విన్స్ అ సిల్వర్. సో టోటల్గా నేను 10 సార్లు విన్నాను అది. అండ్ అది ఇంకా నాకుంది. ఐ నో హౌ దే కాల్డ్ మీ, ఐ నో హౌ ఐ ఎంటర్డ్, హౌ ఇట్ ఫీల్స్. నా పేరు వచ్చింది ఆ స్క్రీన్ మీద, ఇండియా నుండింది, అండ్ దట్స్ అ మూమెంట్. కానీ ఇలాంటివి వింటున్నప్పుడు మళ్ళీ ఇలాంటివి ఇంకా చాలా చెయ్యాలని అనిపిస్తుంది కదా. అంటే ఇలాంటివి అనేది ఇది డిస్ట్రిక్ట్ నుంచి మొదలైంది. ఈరోజు మీరు ఇండియాకి చేశాను కాబట్టి మీరు అందరికీ ఇదయింది, కానీ నేను ఇది డిస్ట్రిక్ట్లోనే స్టార్ట్ చేశాను. డిస్ట్రిక్ట్ అయింది, స్టేట్ అయింది, ఇంటర్ స్టేట్ అయింది, నేషనల్ అయింది. తర్వాత ఇవన్నీ చేసి నేను ఎలిజిబుల్ అయితేనే, అన్నిట్లో మెడల్ కొడితేనే నేను ఎలిజిబుల్ అవుతాను. నేను ఊరికే నేను వెళ్ళాలంటే ఎవరిని పంపరు. సో నేను ఇవన్నీ అంటే ఫస్ట్ స్టాండర్డ్ అయ్యి, సెకండ్ స్టాండర్డ్ అయ్యి, థర్డ్ స్టాండర్డ్ అయ్యి, 10th అయ్యాకే 12thకి వెళ్ళగలను, 12th అయ్యాకే డిగ్రీ చేయగలను. అలాగా ఐ హ్యావ్ అ ప్రాసెస్. ఐ హ్యావ్ టు విన్ డిస్ట్రిక్ట్, ఐ హ్యావ్ టు విన్ స్టేట్, ఇంటర్ స్టేట్, నేషనల్, అన్నిటిలో మెడల్ కొడితేనే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు గో టు రిప్రజెంట్ ఇండియా ఆన్ అ బిగ్గర్. ఎన్ని కంట్రీస్ వచ్చి పార్టిసిపేట్ చేసి? 19 కంట్రీస్ వచ్చాయి. ఓకే, ఇది ఉమెన్, ఏషియన్, విమెన్ కాదు, మెన్ అండ్ విమెన్. ఇట్స్ మెన్ అండ్ విమెన్. అచ్చా. ఓకే. ప్రగతి గారిని ఏదైనా సోషల్ మీడియాలో మీరు మాట్లాడినా, లేకపోతే మీరు ఏదైనా పోస్ట్ చేసినా, లేకపోతే మీకు సంబంధించింది ఏదైనా పెడుతున్నా, ఈ ట్రోలింగ్ అనేది రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే, నేను చాలా కాన్షియస్గా నేను పెట్టే పోస్ట్ని ఆలోచించి ఆచితూచి నేను చేస్తుంది కరెక్టా అని ఆలోచించే పెడతాను. ఏదైనా నాకు నచ్చి, నాకు ఇది సరదాగా ఉంది, ఓకే ఇది కామెడీ ఉంది అనుకుని నా ఇష్టం నేను చేస్తాను అని ఒక డెసిషన్ తోటైతే నేను ఎప్పుడు ఆ మైండ్ సెట్తో నేను ఎప్పుడు ఏది పోస్ట్ చేయను. నా ఇష్టం నేను చేస్తాను, ఎలా రాస్తావు అని అయితే నేను అనను. అంత మూర్ఖంగా మనము ముందు ప్రిపేర్డ్గా ఉండాలి. ఒకటి నేను పబ్లిక్ దాకా నేను తీసుకుని నేను చూపిస్తేనే కదా మీరు చూశారు. సో ఆ పాయింట్లో మీరు అన్నప్పుడు నేను పడాలి, కానీ నేను చేసేది కరెక్ట్ అయినప్పుడు ఆ మాట పడాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్తుంది చాలా మంచి కాజ్కి వెళ్తున్నాను. నేను హెల్త్, ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ చేసి ఈవిడ ఈ వయసులో ఇంత టఫ్ ఎక్సర్సైజెస్ ఈవిడ చేస్తుంది అని అంటే, ఈవిడ ఈ ఏజ్లో చేయగలిగినప్పుడు వాట్ ఆమ్ ఐ ఈవెన్ డూయింగ్ అని ఒక ఇద్దరు మారినా చాలు. అది దట్ ఆల్సో మోటివేట్స్ మీ దట్ ఐఎమ్ ఏబుల్ టు చేంజ్ ఫ్యూ పీపుల్స్ లైఫ్. ఇంకొకటి, నేను ఈ ఏజ్లో చేయగలుగుతున్నానన్న ఒక సంతోషం నేను 10 మందితో పంచుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్ ఈస్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రికగ్నిషన్. నేను కష్టపడుతున్నాను, ఐఎమ్ లైకింగ్ ఇట్, ఐఎమ్ షోయింగ్ ఇట్. సో దాన్ని తప్పుగా కింద రాసేటప్పుడు నేను ఐ కాంట్ డూ, బికాస్ నేను చాలా కాన్షియస్గా పెడతాను. అది దట్ బికమ్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ ఆల్సో, బికాస్ నాకు గ్రోన్ అప్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎంబారెస్మెంట్ లేకుండా ఉండాలి అన్న ఒక కాన్షియస్ అయితే నేను అవేర్గా ఉండాలి. ఐ కెనాట్ బి జస్ట్ నేను ర్యాండమ్గా నా ఇష్టం వచ్చింది నేను పోస్ట్ చేసి నువ్వు ఎలా మాట్లాడతావు అని అనడానికి లేదు. నేను పెట్టేది కాన్షియస్గా ఆలోచించి నేను చాలా ఇదిగా పెట్టినప్పుడు ఎవరైనా అన్నప్పుడు ఎస్ ఐ విల్ రియాక్ట్ టు ఇట్. మీరు జనాలు కామెంట్లను పట్టించుకుంటారా సోషల్ మీడియా? లేదండి, లేదు, అస్సలు లేదు. కాకపోతే చూస్తాము ఎప్పుడైనా ఒకసారి, ఒకరోజు కాకపోతే ఒకరోజు చూస్తాం. ప్రతిరోజు చూడకపోవచ్చు, కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజు చూస్తాము. ఒక్కోసారి అవి డిలీట్ చేయడానికి, వాళ్ళని బ్లాక్ చేయడానికో చూస్తాము. అంటే ఒకసారి అలా చెక్ చేసేటప్పుడు ఈ దరిద్రుడు అసలు నా వాల్లో ఎందుకు, నా వాల్కి వచ్చి వాడు ఉయ్యడానికి నా వాల్ వాడిని అక్కడ ఊసుకోమని చెప్పి బ్లాక్ పెట్టేస్తాను. సో సర్టన్ థింగ్స్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఐ వాంట్ టు రిమూవ్ ఫ్రమ్ మై వాల్. అసలు నన్ను ఫాలోనే చేయక్కర్లేదు. నన్ను తిట్టడానికి నా వాల్కి వాడు రాక్కర్లా.
వాడు ఎక్కడన్నా తిట్టుకొని, అది ఇంకొక ప్లాట్ఫామ్లో ఎక్కడైనా నాది పోస్ట్ వచ్చి వాడు తిట్టుకుంటే దట్ ఈస్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్. నా వాల్లో వాడు లేదు, వీల్లేదు, హీఈస్ రెస్ట్రిక్టెడ్, హీ కెనాట్ టాక్ నాన్ సెన్స్. నువ్వు నాకేదైనా ఒక అడ్వైస్ ఇచ్చి విచ్ ఈస్ గుడ్, ఐఎమ్ రెడీ టు టేక్. నువ్వు తిట్టడానికి, నీ ఫ్రస్ట్రేషన్ చూపించడానికి, నీ చాతకంతనం చూపించడానికి, నీ వెకిలితనం చూపించడానికి, నీ తల్లిదండ్రులకి నువ్వు మర్యాద ఇవ్వకుండా అదే అవమర్యాద నువ్వు నాకు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. సో ఐ విల్ బ్లాక్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.